అందరికీ నమస్కారం. నేను సీతారాంపురం కానిస్టేబుల్ని. నేను అక్కడ 3 సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నాను. అయితే ఈ మధ్యకాలంలో శ్రీకృష్ణారెడ్డి ఎస్ఐ అనే అతను సస్పెండ్ అయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే దాని వెనకాల ఉదయగిరి సర్కిల్ సిఐ అయినటువంటి వెంకట్రావు, అతనికి ఎస్ఐకి వెంకట్రావు సిఐ గారికి పాత కక్షల గొడవలు ఉన్నందున అతను ఎస్ఐని ఏదో ఒక విధంగా సస్పెండ్ చేయించాలనే ఉద్దేశంతో, దుర్బుద్ధితో ఆయన ఏం చేశాడంటే, సీతారాంపురం ఎస్ఐ శ్రీకృష్ణారెడ్డికి నాకు ఇల్లీగల్ అఫైర్ ఉందని చెప్పి ఒక మెమోలో కావలి డిఎస్పీ గారికి ఏమీ తెలియని విషయము నా మీద ఆయన మీద చెప్పుడు మాటలు చెప్పించి పై అధికారుల దగ్గర తీసుకెళ్ళి ఒక లెటర్ కొట్టించి అతని సస్పెన్షన్ మెమో తీసుకొని వచ్చి, ఆ సస్పెన్షన్ మెమోలో నా పేరు పొందుపరిచి ఆ మెమోని తీసుకొచ్చి ఎస్ఐ గారికి సర్వ్ చేస్తూ, జ్యోతి నీ మీద ఎస్పీ మేడంకి కంప్లైంట్ ఇచ్చింది అని అబద్ధపు ఆరోపణలు అక్కడ కూడా చేసినాడు. అంతటా అదేవిధంగా గత 5 నెలల నుంచి నేను దళిత కుటుంబానికి చెందిన మహిళనని తెలిసి కూడా తను కావాలనే తన మాటల ద్వారా నన్ను అనేక విధాలుగా అవమానపడేటట్టుగా మాట్లాడేటోడు. ఇది నేను ప్రశ్నించానని చెప్పి కావాలి అని చెప్పి అతనికి నాకు రిలేషన్ ఉందని చెప్పి పై ఆఫీసర్స్ దగ్గర నా నేము చెడగొట్టేశాడు. నాకు పరువు పోయింది. ప్రతి ఒక్కరు నా గురించి నేను బయట డ్యూటీకి వెళ్తా ఉంటే నేను మంచిదాన్ని కాదు అని నా వ్యక్తిత్వం గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇది కేవలం ఒక సిఏ గారు ఇది కావాలనే చేశారు. అందువలన నేను ఈరోజు స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వేసుకున్నా. అతని మీద దయచేసి కఠిన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఎస్ఐ గారి నుంచి అతని ఫ్యామిలీకి కానీ నా ఫ్యామిలీకి కానీ ఎటువంటి ఇబ్బంది కలగలేదు. నా నుంచి కూడా అతనికి ఎలాంటి ఇబ్బంది కలగలేదు. అతనికి నాకు అసలు అక్రమ సంబంధం అనేది ఎక్కడా లేదు. ఇదంతా కావాలని సిఏ గారు మనసులో పెట్టుకునేసి అతను ఏదో ఒక విధంగా సస్పెండ్ చేయించాలని దుర్బుద్ధితో సస్పెండ్ చేయించారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ SS News AP.